దేహం అనుభవించవలసినవన్నీ ముందుగా నిర్ణయమైనవే. దానికి కారణం దేహం కర్మఫలం. ఆ కర్మఫలం సమాప్తం అయ్యేంత వరకు దేహం ఉంటుంది. మనం దేహం కాదు కాబట్టి దేహం అనుభవిస్తున్న బాధలను సాక్షిమాత్రంగా చూసే స్వేచ్ఛ మనకి ఉంది. దేహం చేసే పనులతో మనం సంగమం కానవసరం లేదు. దేహం అనుభవిస్తున్న కర్మ ఫలితం నుండి మనం మనలను స్వేచ్ఛగా వేరుచేసి చూడవచ్చు. అష్టవిధ సుగుణాలను అలవర్చుకోమని, నిత్యానిత్య వస్తు వివేకం కలిగి సన్మార్గ జీవితం గడపమని శాస్త్రం నొక్కి చెబుతోంది. ఆ రెండిటి వలన మనకు స్వేచ్ఛ ఉందని తెలుస్తోంది. కర్తృత్వాభిమానాన్ని మరొక మార్గంలో మళ్లించగలిగినప్పుడే చిత్తశుద్ధికి ఆ స్వేచ్ఛను ఉపయోగించగలం. స్వేచ్ఛ విధి ఎవరికి అని ప్రశ్నించినప్పటి నుంచే ఆ రెండిటి నుండే విమోచన స్వేచ్ఛ కలుగుతుంది. అప్పుడే నేనెవడును అనే ముఖ్యమైన ప్రశ్నకు వస్తాం. ఆ ప్రశ్నను విచారణ చేసినప్పుడు మనసు హృదయంలో లయమవుతుంది. అప్పుడు ఈ స్వేచ్ఛ ఈ విధి ఎవరికి కలిగి ఉన్నదో వారు లేకుండా పోతారు. విధి స్వేచ్ఛా సంకల్పం రెండూ లేనట్టి అతీత స్థితిలో మనం నిలకడ చెందుతాం. సద్గురువు యొక్క పాత్ర గురించి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. విధి నిర్ణయానికి రక్షణగా ఒక కవచంగా గురువు యొక్క పాత్ర ఏమిటి అని సద్గురువుకు శరణాగతి పొందినప్పుడే మన కర్మభారం ఆయన భుజాలపై మోపబడుతుంది. విధి విషయంలో శరణాగతి యొక్క ఉపయోగం అనేది సద్గురు మార్గదర్శకత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మవిచారం పూర్తి అయ్యేంత వరకు ఆయన మార్గదర్శకత్వం సహకారం ఉంటుంది. అది విధి స్వేచ్ఛకు అతీతమైన ఆత్మను కనుక్కోవడానికి సహాయం చేస్తుంది. నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నా ప్రార్థనలన్నీ వృధాయేనా అని అలగమ్మ భగవాన్ని అడిగింది. అది విన్న ఒక భక్తుడు, స్వామి, మీ తల్లి ఏడుస్తోంది. మీరు మౌనం వీడనక్కర్లేదు. కనీసం ఒక కాగితం మీద ఏదైనా రాయండి అని ఒక కాగితం పెన్సిల్ ఇచ్చాడు. దానికి భగవాన్ రాసిన సమాధానం, సర్వత్రా వ్యాపించి ఉన్న సృష్టికర్త వారి వారి కర్మానుసారంగా వారి జీవితాన్ని నడిపిస్తాడు. ఏది విధించబడలేదో అది ఎంత ప్రయత్నించిననో జరగదు. ఏది విధించి నిర్ణయించబడి ఉందో అది తప్పక జరుగును. ఇది నిశ్చయం. కనుక మౌనంగా ఉండుటే ఉత్తమ మార్గం. భక్తుడు, మానవ జీవితంలో విధి స్వేచ్ఛా సంకల్పానికి ఉన్న పాత్ర ఏమిటి? భగవాన్, అవును, ఇది సామాన్య సంశయం. ఎవరు ఈ విధిని స్వేచ్ఛను అనుభవించి బాధపడుతున్నారు? ఎవరు ఈ అనుభవాల్ని పొందుతున్నారు? భక్తుడు, అదేవిధంగా మేము ఈ ప్రశ్నలు వేసుకుంటున్నాం భగవాన్, కానీ సరైన సమాధానం రావటం లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నించేదెవరు? భక్తుడు, నేను ఇక్కడ కూర్చొని భగవాన్ని అడుగుతున్నాను. భగవాన్, నువ్వు నేను అంటున్నావు కదా, ఆ నేను ఎవరో కనుక్కో. విచారణ చేసి ఆ సత్యాన్ని కనుక్కుంటే అంతా నీకే స్పష్టమవుతుంది. ఆ సందర్శకుడు ఇక ఏమీ అడగడానికి తోచక విస్మయంగా ఉండిపోయాడు. అయినప్పటికీ భగవాన్ అతనికి వివరణ ఇచ్చారు. విధికి మూలమైన స్వేచ్ఛా సంకల్పం లేనిదే విధి కలుగదు. ఈ స్వేచ్ఛా సంకల్పమే ఒక కారణమై కార్యమైన విధికి రూపకల్పన చేస్తుంది. పవిత్రమైన ఆలోచనలు, పనులు అనుకూల ఫలితాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా అనవసరమైన ఆలోచనలు, పనులు దుష్ఫలితాలకు కారణమవుతాయి. ఆ దుష్ఫలితాల నుండి తప్పించుటకు మనసును మొట్టమొదట పవిత్రం చేయాలి. స్వేచ్ఛను తెలివితో కార్యాచరణలో పెట్టాలి. అనుకూలం కాని విధి కార్యంలో ఉన్నప్పుడు మనసు పవిత్రం కాదు. మనసు విధిని అనుసరిస్తుంది, అంటే విధి మార్గమును చూపుతుంది. మనసు మంచి ఆలోచన అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. విధి స్వేచ్ఛా సంకల్పం రెండూ అన్యోన్య సంబంధం కలవి. కొంత మేరకు విధిని స్వేచ్ఛా సంకల్ప శక్తితో మార్చవచ్చు. కానీ ప్రస్తుత విధి పూర్వకర్మానుసారం ఆ పనులు, ఆ కర్మలు ఎప్పుడో జరిగాయి. ఇక వాటిని నువ్వు ఇప్పుడు ఎలా తుడిచివేయగలవు? భక్తుడు, అవును, అది కష్టమే. అయితే ఇంక వేరే మార్గం ఉందా? భగవాన్, నేను ముందుగా చెప్పినట్లు ఆధ్యాత్మిక జ్ఞానం, నిత్యానిత్య వస్తు వివేకం మాత్రమే
ఆ సమస్యను పరిష్కరించగలదు. ఆత్మవిచారణ ద్వారా నిజాత్మను తెలుసుకునే నిర్ణయానికి రా. అప్పుడు ఎటువంటి సమస్యలు ఉదయించవు. ప్రబుద్ధమైనట్టి అవస్థలో అన్వేషకుడే లేడు. విధి, స్వేచ్ఛ, సంకల్పం శూన్యమైపోతాయి. అంటే అవి అప్పుడు లేకుండా పోతాయి. ఆ రెండిటికి అతీతమైన స్థితిలో సాధకుడు స్థిరపడి ఉంటాడు.